మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిప్యూటీ డిఎంహెచ్ఓ చౌటుప్పల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద, అలాగే పీసీపీఎన్ఈటీ నోడల్ ఆఫీసర్ కూడా అండి. అయితే మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ విజిటింగ్ అనేది కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మన డిస్టిక్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము. అది కూడా ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అనేది కూడా సెక్షన్ రేట్ అనేది కూడా మన స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మన డిస్టిక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. స్టేట్ పర్సంటేజ్ వచ్చేసి 75% ఉంది, మన డిస్టిక్ది వచ్చేసి 83% ఉంది. సో ఈ సెక్షన్ రేట్ అనేది కూడా బిలో 50% తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము టోటల్గా ఒక 10 హాస్పిటల్స్ విజిట్ చేస్తాము ఈ రోజుతో కలిపి. ఈ 10 హాస్పిటల్లో ఆల్రెడీ 7 హాస్పిటల్స్కి మేము షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళకి సెక్షన్లు ఎక్కువ అవుతున్నాయని. అందులో ఇంకా సెక్షన్స్తో పాటు అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఏమైనా లోటు పాటలు ఏమైనా ఉన్నా కూడా, అన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద అన్నీ కూడా మేము రాసుకొని వాళ్ళకి ఆ బేస్ మీద వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చిన వెంటనే వితిన్ అంటే 3 రోజుల లోపల కూడా వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కూడా దాని మీద వాళ్ళకి మళ్ళీ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ పద్ధతులన్నీ కూడా మార్చుకోకపోతే కూడా వాళ్ళ హాస్పిటల్ మీద మళ్ళీ రైడ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అంటే డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫర్దర్గా మేము విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం సెక్షన్ రేట్ అనేది తగ్గించకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా మనం సెక్షన్స్ అనేది తగ్గించాలి. నార్మల్ డెలివరీస్కి మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఫీల్డ్ లెవెల్లో నుంచి కూడా ఆశా, ఏఎన్ఎంస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీస్ ఎక్కువనే అవుతున్నాయి ప్రైవేట్ కంటే కూడా. అంటే గత 3 సంవత్సరాల నుంచి మనం డేటా తీసుకుంటే మనకి ప్రైవేట్ కంటే కూడా ఇప్పుడు గౌట్లో డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే కొన్ని డెలివరీస్ ప్రైవేట్లో అయినవి కూడా సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, 100% లాగా చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి వచ్చేసి 67% గౌట్ డెలివరీస్ అవుతున్నాయి. సో ఆ రిమైనింగ్ మనకి 33% అనేది కూడా మనము ఇంకా తగ్గించడానికి అనేది ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి హాస్పిటల్సే కాకుండా అన్రిజిస్టర్డ్ హాస్పిటల్ ఆర్ఎంపీసీ ఏమన్నా ఉన్నా కూడా వాటి మీద కూడా మేము రైడ్ చేసి మన యాక్షన్ అనేది తీసుకుంటాము. ఇంకా ఎవరైతే చేస్తున్నారో ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళని కూడా అందరికీ కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన అనేది ఇస్తాము. ఎందుకంటే ఈ సెక్షన్స్ మీద కూడా డిస్కషన్ చేసి ఎందుకు సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, ఏ బేస్ మీద చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ అయిన టైంకి సెక్షన్ చేస్తున్న టైంకి గ్యాప్ లేకుండా కూడా వీళ్ళు రాగానే సెక్షన్స్ చేస్తున్నారు ఎక్కువగా. సో అది కూడా మేము వాళ్ళకి యాక్చువల్గా సెక్షన్ చేయాలంటే ఒకటి క్రైటీరియా ఉంటుందన్నమాట. ఈ ఇండికేషన్ ఉంటేనే మనం సెక్షన్ చేయాలి, లేకపోతే ఫర్దర్ మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అది కూడా ఇండక్షన్ పెట్టాలి, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకొని నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అదర్వైజ్ ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతేనే మనము సెక్షన్కి ప్రిఫర్ చేసుకోవాలి. అది కూడా మనం గవర్నమెంట్లో కూడా మనము అదే విధంగా వాళ్ళకి చెప్తున్నాము, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. ఈ మీటింగ్స్ అనేటివి కూడా ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ అన్నిటి కూడా మేము వీళ్ళకి మీటింగ్స్ తీసుకొని వీళ్ళకి అవగాహన ఇస్తుంటాము. ఎవరైతే ఈ నామ్స్ అన్నిటిని కూడా వీళ్ళు అతిక్రమిస్తారో వాళ్ళ మీద మేము చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది.